నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా మరి ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దాం. కొటేషన్ వచ్చేటప్పటికి చిన్న చిన్న వాటిలో ఓడిపోవచ్చు, కానీ మనం వార్ విన్ అయినంత వరకు, అంటే మన ఫైనల్ గోల్ ఏదైతే ఉంటుందో అది విన్ అయ్యేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. చిన్న చిన్న సెట్ బ్యాక్స్ రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు, అదే మ్యాటర్స్ అంటున్నారు, అదే ఇంపార్టెంట్ అంటున్నారు. అంటే అల్టిమేట్ గోల్ ఏంటి అని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. రీసెంట్గా మన గ్రూప్ 1 వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగాయి. మనకి యూపీఎస్సీ లాగే మల్టిపుల్ పేపర్స్ ఉంటాయన్నమాట. దాంట్లో కొంతమంది మధ్యలో రాస్తున్నప్పుడు ఒక ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇట్లా అరే ఇది రాయలేదు సరిగా అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా 3 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ 3 ఎగ్జామ్స్కి చదవాలా, లేదా ఇది బాగా రాయలేదు ఇంకెందుకు లేని వదిలేయాలా? ఇది ఒక చిన్న బ్యాటిల్ మాత్రమే. అల్టిమేట్గా మన స్కోర్ అనేది అన్నిటి మీద కలిపి కదా డిపెండ్ అయి ఉండేది. అది ఆలోచించాలి. అదేవిధంగా మనం చూస్తూ ఉంటాం, అదిగో ఒక 1 మంత్ మధ్యలో టైం అయిపోయిందండి, లేదా ఈ ప్రాబ్లం వచ్చిందండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ మేము రాయగలమా అంటూ ఉంటారు. అది అయిపోయింది, ఇంక అది వదిలేసేసి నెక్స్ట్ ఏముంటే దాని మీద మనం ఫోకస్ చేయాలి. అవునా కదా? అల్టిమేట్గా నెక్స్ట్ ఇయర్ మన గోల్ అనుకుందామండి. సో ఇప్పుడు టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంక దాన్నే వరి అవుతూ ఉన్నదాన్ని వేస్ట్ చేసుకోకుండా వార్ అల్టిమేట్ గోల్ మీద ఫోకస్ చేసుకోవాలి. అది ఇక్కడ అన్నమాట. ఇంకొక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఇప్పుడు 7-8 డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తుంటే అదేంటో కొత్తగా మళ్ళీ చాలా టైం తీసుకుంటూ ఎక్కువ ఇదవుతూ ఉంది. సో ఎప్పుడు ఒకసారి డిస్కంటిన్యూటీ వచ్చిందంటే మధ్యలో మళ్ళీ తిరిగి వెనక్కి సేమ్ పేస్లోకి రావడం చాలా టైం తీసుకుంటూ ఉంటుంది, చాలా కష్టతరంగా ఉంటుంది. కానీ అలాగని వదిలేద్దామా? లేదు కదా. సో ఒకవేళ గ్యాప్ వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ బ్యాక్కి రావాలి. ఇదిగో మనం వస్తున్నాం చూసారా. సో గ్యాప్ వచ్చింది. లాస్ట్ 1 వీక్లో ఇంపార్టెంట్ ఇష్యూస్ చాలా వచ్చాయి, నేను చూస్తూ ఉన్నాను కొన్ని. సో అవి మనం వీలైతే ఒక స్పెషల్ వీడియోలో ఆర్ ఒక ఏదైనా ఒక వీడియోలో లాస్ట్ 1 వీక్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నీ చూద్దాం. ఇవాళ నుంచి యాజ్ యూజువల్గా మన వీడియో రన్ అవుతూ ఉంటుంది. రైట్, మరి ముందుగా మన ఫస్ట్ ఆర్టికల్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించింది. రీసెంట్గా ఇదిగో లోన్ యాప్స్ అని చెప్పేసి సైబర్ ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏంటి ఇది అన్నది ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఆ తర్వాత ఆర్టికల్లోకి వెళ్దామండి. సో మామూలుగా మనకి లోన్స్ ఇలాగ తీసుకోవాలంటే 2 రకాల సోర్సెస్. ఒకటి ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటాం. ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటే ఏంటి? బ్యాంక్స్, ఫినాన్స్ ఏజెన్సీస్ ఉంటాయి, అవి ముత్తూట్ ఫినాన్స్, ఇట్లా ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటాం. రెండోది నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటాం. నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అంటే ఎట్లా? మనకు తెలిసిన వాళ్ళ దగ్గర లేదా మన ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోవడం, ఇది అన్నమాట నాన్ ఇన్స్టిట్యూషనల్. ఇదేమో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ వీటి నుంచి. అయితే ఈ రెండు కూడా ఏం అడుగుతాయి? మేము నీకు లోన్ ఇస్తాము, నువ్వు మా దగ్గర ఏం తాకట్టు పెడతావు, లేదా అసలు ఏదైనా మాకు ప్రూఫ్గా పెడతావా అని అడుగుతారు. అవునా? అలా మరి కోవిడ్-19 టైంలో ఏమైపోయింది? అలా కొల్లేటరల్ అంటారు దాన్ని. కొల్లేటరల్ పెట్టడానికి లేదు, లోన్స్ ప్రాసెస్ లేట్ అయిపోతుంది, లోన్ సరిగా ఇవ్వలేదన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, కోవిడ్-19 ఆ లాక్డౌన్ ఆ టైంలో చాలామందికి మనీ రిక్వైర్మెంట్స్ పెరిగిపోయినాయి. దాంతో కొన్ని యాప్స్, కొన్ని మొబైల్ యాప్స్, ఇదిగో 1 నిమిషంలో మీకు లోన్ వచ్చేస్తుంది, మీరు మనకు మెసేజెస్ కూడా వచ్చి ఉంటాయి, మీరు చూసే ఉంటారు. అలాంటి చాలా యాప్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో కనిపిస్తాయన్నమాట. ఇన్స్టాంట్గా లోన్ అప్రూవల్ జరిగిపోతుంటుంది. మామూలుగా ఇట్లా ఇవన్నీ కూడా ఆర్బీఐ పరిధి కిందికి రావాలి. ఇండియాలో ఫినాన్షియల్ సిస్టమ్ మొత్తాన్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? ఆర్బీఐ. మరి ఆర్బీఐ అనేటటువంటిది ఇంట్రెస్ట్ రేట్స్ మ్యాక్సిమం బ్యాంక్స్కి కాకుండా మ్యాక్సిమం 36% అనమాట, అంతకు మించకూడదు. కానీ ఇలాంటి యాప్స్ ఏవైతే మొబైల్ లోన్ యాప్స్ అంటాం, ఇక్కడ ఇంకొక పదం ఉంటుందండి, ఫిన్టెక్ అని. ఫినాన్షియల్ టెక్నాలజీ, ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి వీటికి టెక్నాలజీని యూజ్ చేసుకోవడం, ఈ ఫిన్టెక్ యాప్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ ఫిన్టెక్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ కొంతమంది దగ్గర 66%, 67% ఇంత ఇంట్రెస్ట్ రేట్స్ని కూడా ఛార్జ్ చేస్తూ ఉన్నాయి. మామూలుగా మనం బ్యాంక్స్కి వెళ్తే 13%, 14% అట్లా ఉంటుంది కదా. అలా లేకుండా మనకి ఎవరి దగ్గరన్నా వడ్డీ తెచ్చుకున్న ₹3 వడ్డీకి అలా తెచ్చుకుంటే 36% అట్లా పడుతుంది. ఇలా ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ని రెగ్యులేట్ చేసేది మన ఆర్బీఐ.
సో అది మ్యాక్సిమం 36% పర్ యానం ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇక్కడ 66% వరకు వచ్చే ఇది ఉందన్నమాట. మరి ఇవన్నీ ఏం చేశాయంటే, ఇదిగో 2 నిమిషాల్లో మీకు లోన్ అని చెప్పారు. మరి డబ్బులేమో లేదు, బ్యాంక్స్ ఏమో లోన్స్ ఇవ్వట్లేదు, సరిగా లేట్ అవుతుంది. అలాంటి టైంలో చాలామంది వీటి వైపుగా వెళ్ళారు. ఇవేం చేస్తూ వచ్చాయి, ఒక్కరోజు డిలే అయినా సరే చూడండి 3,000 రూపాయల ఫైన్, అట్లా రకరకాలుగా అనమాట. అంటే ఆ యాప్ అనేటటువంటిది వాళ్ళ ఫొటోస్ని యాక్సెస్ చేసుకోవడము, వాళ్ళ సెన్సిటివ్ చాట్స్ మెసేజెస్ని వీటిని యాక్సెస్ చేసుకోవడము, వాళ్ళ కాల్ డేటాలో ఉన్న వాళ్ళందరికీ ఇదిగో వీళ్ళు మా దగ్గర లోన్ తీసుకున్నారు, మాకు తిరిగి చెల్లించలేదు అన్నట్టుగా ఇట్లా ఓవరాల్గా వాళ్ళ యొక్క ప్రైవసీని వీటన్నిటిని భంగం కలిగించేలాగా ఈ యాప్స్ అనేవి చేశాయి. దాంతో రీసెంట్గా మనకి చాలా కేసెస్ అనేటటువంటి వీటి మీద ఫైల్ అవ్వడం జరిగింది. చాలా యాప్స్ వీటిలో చైనీస్ యాప్స్ అనేటటువంటివి ఉన్నాయి అని చెప్పేసి కేసెస్ ఫైల్ అవుతూ వస్తున్నాయన్నమాట. రీసెంట్గా కూడా చనిపోయారు కొంతమంది. రైట్, ఇది ఫిన్టెక్ యాప్స్ మేము లోన్స్ ఇస్తాం, ఇన్స్టాంట్ లోన్స్ అని చేస్తున్నటువంటి ఫ్రాడ్. ఇవి సైబర్ ఫ్రాడ్ కిందకి కూడా మనము కన్సిడర్ చేయొచ్చు. మరి దీన్ని ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోవాలి? అసలు మనకి ఇలాంటి వాటిని అడ్డుకట్ట వేయడానికి ఏమైనా చట్టాలు ఉన్నాయా? ఎస్, ఏమున్నాయి మరి మన చట్టాలు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము అంటాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టము 2000 కింద మనకి రకరకాల సెక్షన్స్ ఉన్నాయి, ఐపీసీ సెక్షన్స్ అన్నీ కూడా. అవన్నీ కూడా ఇలాంటి ఫ్రాడ్స్ని మరి అరికట్టగలవు. సో ఇలాగ ఒకవేళ మీరు ఏదైనా ఇలాంటి వీటికి సంబంధించి సఫర్ అవుతూ ఉంటే మీరు ఐటీ సెల్స్ని వీటిని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సరే, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే ఈ చట్టం సైబర్ ఫ్రాడ్ ఇది అన్నది తెలుసుకోవడము, ఇలా ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ అనేటటువంటిది అవైలబుల్గా లేనప్పుడు ఏ విధంగా పీపుల్ యొక్క యాంగ్జైటీస్ని వీటిని మిస్యూజ్ చేసుకొని ఇలాంటివన్నీ వస్తాయి అనేది ఒకటి. గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్స్ అన్నీ ఉన్నాయి. మరి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే, ఇప్పుడు గూగుల్ ఏ విధంగా రెస్పాన్సిబుల్ వీటికి? గూగుల్ ప్లే స్టోర్లో వాళ్ళు మరి ఏ యాప్స్ అంటే ఆ యాప్స్ని అలో చేస్తే ఎట్లా? సో మరి దాని యొక్క రెస్పాన్సిబిలిటీ ఎంతవరకు? ఇవన్నీ కూడా విషయాలు. ఇది ఒకటోది సైబర్ ఫ్రాడ్స్, వీటికి సంబంధించిన చట్టం ఇది. మూడోది ఇన్స్టిట్యూషనల్ ఫండింగ్ ఎలా అందజేయాలి. ఈ 3 విషయాల్ని ఈ కాన్సెప్ట్ నుంచి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇష్యూ నేపాల్లో ఎన్నికలు, నేపాల్ ఎలక్షన్స్ అన్నమాట. నేపాల్లో కూడా మనకి ఎలాగైతే 5 సంవత్సరాల టెన్యూర్ ఉంటుందో, 5 years కదా మనకి లోక్సభకి వీటికి ఎన్నికలు జరిగితే 5 సంవత్సరాలు. సో వాళ్ళకు కూడా 5 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాల టైం నిండక ముందే 2017లోనే వాళ్ళకి ఎన్నికలు జరిగాయి. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అంటున్నారు 2020లో. అంటే అది ఎలాగా? ఇంకా ఆ టైంని కంప్లీట్ అవ్వకముందే ప్రైమ్ మినిస్టర్ పార్లమెంట్ని డిజాల్వ్ చేయడం జరిగింది. గవర్నమెంట్లో టెన్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే కొయిలీషన్ గవర్నమెంట్ అది. సో గవర్నమెంట్లో ఈ గొడవలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి అతను రిజిగ్నేషన్ చేయడము, మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారనమాట. రైట్, వాళ్ళ యొక్క ప్రెసిడెంట్, నేపాల్ యొక్క ప్రెసిడెంట్ అనౌన్స్ చేశారు. మనకేం సంబంధం, వాళ్ళకి ఎన్నికలు ఎప్పుడు జరిగితే మనకేంటి అంటే, ఇండియా నేపాల్ రిలేషన్స్ చాలా సెన్సిటివ్ అండి. ఈ ఇండియా నేపాల్ రిలేషన్స్లో మనం ఇయర్ గమనించి చూస్తే చాలా విషయాల్లో మనకి బార్డర్ డిస్ప్యూట్ కానీ, చైనాతో కానీ, ఇండియా మా పొలిటికల్ ఇష్యూస్తో ఇన్వాల్వ్ అవుతుందని నేపాల్ క్లెయిమ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. మరి ఇలాంటి కంటెక్స్లో అక్కడ ఎన్నికలు అనేటటువంటివి ఎవరు విన్ అవుతారు అక్కడ అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఎప్పటికప్పుడు మనం వాటిని అప్డేటెడ్గా ఉండాలి. ఏం జరుగుతుందని తెలుసుకోవడమే, డీటెయిల్స్ అక్కర్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటిక్స్ సంబంధించిందండి. ఇక్కడ పొలిటికల్ ఇష్యూ ఏంటి, అసలు ఏంటి? ఏపీ, ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి రాష్ట్రంలో హైకోర్టు అనేటటువంటిది అసలు ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అన్నారు. ఇంతకీ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ ప్రకారం అపాయింట్ చేయబడినటువంటి గవర్నమెంట్ అది అవలంబిస్తున్నటువంటి పాలసీస్, విధానాలు అంట. గవర్నమెంట్ స్ట్రక్చర్స్, దాని యొక్క పాలసీస్ అనేటటువంటివి కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ రెస్పాన్సిబిలిటీస్కి అనుగుణంగా నడవకపోతే అప్పుడు మనం ఏమంటాము? కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ అని అంటాం అన్నమాట. మనకేంటి అంటే, ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం ఇదిగో గవర్నర్ మన స్టేట్కి ఎగ్జిక్యూటివ్, చీఫ్ మినిస్టర్తో పాటు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు, మంత్రివర్గ సభ్యులు వీళ్ళు కదా. సో ఇక్కడ మరి మంత్రివర్గ సభ్యులు వీళ్ళు ఇక్కడ కొన్నిసార్లు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అస్సలు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకుండా ఉంది.
లేదా అసలు ఒక మెజారిటీ గవర్నమెంట్ లేదు. ఇలాంటి టైంలో గవర్నర్ మామూలుగా అయితే మనకు ఒక ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 356 అంటాం. ఆర్టికల్ 356 కింద ఇదిగో కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది, అందుకని ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలనను తీసుకొని రండి అని చెప్తారనమాట. మామూలుగా అయితే ఇది ఎవరు చేస్తారు? గవర్నర్. గవర్నర్ అయినా చేయొచ్చు, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ చెప్పకపోయినా సరే ఆ స్టేట్లో జరుగుతున్న సిచ్యువేషన్ని అనుకూలంగా దృష్టిలో పెట్టుకొని ఈ 356 కింద ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయొచ్చు. కానీ ఇక్కడేం జరిగింది? హైకోర్టు అనేటటువంటిది ఏపీలో ఈ విధంగా కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అన్నట్టుగా దాంట్లో కేసుని ఫైల్ చేయడం జరిగింది. దానికోసం ఒక ఎంక్వైరీ కమిషన్ని వేసింది హైకోర్టు, ఒక ఎంక్వైరీ కమిషన్ని వేసింది. అయితే ఇదేంటి అసలు అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంది స్టేట్ గవర్నమెంట్. అప్పుడు సుప్రీంకోర్టు ఏమయ్యా హైకోర్టు, నీకు అస్సలు బుద్ధి ఉందా అని చెప్పేసి ఈ పర్టికులర్ దీన్ని కొట్టేసింది. ఏమని చెప్పింది సుప్రీంకోర్టు అంటే, మనము 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సిరీస్లో ఒక ఇంపార్టెంట్ కేసు చదువుకున్నామండి, ఎస్ఆర్ బొమ్మాయి కేసు అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసుని చూపిస్తూ ఇదిగో కాన్స్టిట్యూషనల్ మెషినరీ కానీ అసలు గవర్నమెంట్ మెజారిటీ ఉందా లేదా అన్నది కానీ చూడాల్సింది ఎగ్జిక్యూటివ్ ఎక్కడా, లెజిస్లేచర్ యొక్క సపోర్ట్ ఉందా లేదా అని. మరి వాళ్ళకి సపోర్ట్ ఉన్నప్పుడు కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయిందని ఎలా అంటాము? ఎలా పడితే అలాగా మీరు ఇంటర్ఫియర్ ఎందుకు అవుతారు? మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందే ఏపీ యొక్క చీఫ్ మినిస్టర్ సుప్రీంకోర్టు యొక్క సీజేఐకి లెటర్ రాయడము, దాని మీద చాలా గొడవ అయ్యింది. ఇప్పుడు దీన్ని చాలామంది ఏమంటున్నారంటే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటున్నారు. జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి? జ్యుడిషియరీ తన యొక్క పరిధిని దాటి బిహేవ్ చేయడాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని పిలుస్తాం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ పదాలు ఉన్నాయి, అవి చూద్దామండి. దానికంటే ముందు ఇప్పుడు కాన్సెప్ట్ అయితే క్లియర్ కదా. హైకోర్టులో కేసు వేశారు, ఏమని? కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్ అయింది అని. అదొక ఎంక్వైరీ కమిషన్ని వేసింది. ఇంతకీ కాన్స్టిట్యూషనల్ మెషినరీ అంటే ఎవరు? ఈ చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వాళ్ళ పరిపాలన ఇదంతా. సో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ కానీ ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయన్నమాట. అయితే దాని కింద గవర్నర్ అయినా రిపోర్ట్ పంపించాలి, లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తనకు తానుగా ఇదిగో ఇక్కడ జరుగుతుంది అని సెంట్రల్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రికమెండేషన్స్ మేరకు ఆర్టికల్ 356ని విధిస్తారనమాట మామూలు కేసులో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ విధంగా హైకోర్టులో అసలు ఎలా అవుతుంది ఇది అని చెప్పి మరి స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసు అన్నా చూడండి అయ్యా, అంత క్లియర్గా చెప్పాను కదా ఏది కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూరో కాదు అని చెప్పడం జరిగింది. దీన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అన్నా. ఇందాక చెప్పినట్టు ఈ 3 పదాలు ఏంటో చూసేద్దాం. ఆ 3 పదాల్లో ఫస్ట్ జ్యుడిషియల్ రివ్యూ అంటున్నా. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి? ఒక చట్టం కానీ, ఒక రూల్ కానీ, ఒక రెగ్యులేషన్ కానీ, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ద్వారా కానీ తీసుకొని రాబడినటువంటి రూల్, రెగ్యులేషన్, లా, వీటన్నిటిలో ఇది కాన్స్టిట్యూషన్కి అనుగుణంగానే ఉందా, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగానే ఉందా లేదా అని చూడడము. దాంతోపాటు ఇండివిజువల్స్ యొక్క రైట్స్ని ఏమైనా వైలేట్ చేసేలాగున్నాయా ఇవన్నీ చూస్తూ వీటన్నిటిని రివ్యూ చేసే అధికారం అనేది సమీక్షణ అంటారు తెలుగులో. సమీక్ష జరిపే అధికారం ఎవరికి ఉంది? జ్యుడిషియరీకి ఉంది. జ్యుడిషియరీ అంటే ఇక్కడ మనకి హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, వీటన్నిటికీ కూడా జ్యుడిషియల్ రివ్యూ పవర్ అనేటటువంటిది ఉందన్నమాట. మరి ఆ జ్యుడిషియల్ రివ్యూ పవర్ని జ్యుడిషియల్ యాక్టివిజం, పబ్లిక్ వెల్ఫేర్ కోసం జ్యుడిషియరీ కనుక యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతూ అసలు ఏ విధంగా ఉన్నాయి, గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుంటుందా లేదా, ఇలాగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది కూడా మనము 50 ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అన్న దాంట్లో చదివాం. విశాఖ గైడ్లైన్స్ లేదా విశాఖ కేసు అని కూడా మీరు వినే ఉంటారు. ఈ విశాఖ గైడ్లైన్స్ కింద ఏమైంది? సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేసెస్లో విమెన్ మీద సెక్షువల్ హరాస్మెంట్కి సంబంధించి ఏ విధమైన చట్టాలు లేవు. దాంతో సుప్రీంకోర్టే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదేవిధంగా ప్రకాష్ సింగ్ కేసు అంటాం. ఈ ప్రకాష్ సింగ్ కేసులో మనకి సుప్రీంకోర్టు ఏం చేసింది? 7 పాయింట్ డైరెక్టివ్ అంటాం. పోలీస్ రిఫార్మ్స్ని తీసుకొని వచ్చేందుకు ఈ 7 పాయింట్ డైరెక్టివ్స్ అనేటటువంటివి 7 పాయింట్ డైరెక్టివ్స్ అనేవి ఇష్యూ చేసింది. సో దీన్ని మనం జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అంటే తన యొక్క పరిధిని కొంచెం దాటి పబ్లిక్ వెల్ఫేర్ కోసం యాక్టివ్గా ఉంటే దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. మరి జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అంటే ఏంటి?
ఇక్కడ మనకు ఒక ప్రిన్సిపల్ వస్తుంది, దాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని అంటాము. ఏంటిది మరి ఇంతకీ? సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే ఎవరి పవర్స్ వాళ్ళకి విభజన చేయబడ్డాయి అని. ఎవరి పవర్స్ ఇంతకీ? అటు జ్యుడిషియరీ పవర్స్, ఇటు లెజిస్లేటివ్ పవర్స్, ఇటు ఎగ్జిక్యూటివ్ పవర్స్, ఎవరి పవర్స్ వాళ్ళకి సపరేట్గా ఉన్నాయి కదా. మరి జ్యుడిషియరీ లెజిస్లేచర్ చేసే పని లేదా ఎగ్జిక్యూటివ్ చేసే పనిలోకి ఇంటర్వ్యూన్ అవుతే అన్నెసెసరీగా అంటుంటారు సరే, మా విషయంలో జోక్యం చేసుకోవద్దని. అట్లా సో జోక్యం చేసుకుంటే తన పరిధిని దాటి బిహేవ్ చేస్తే దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్. ఇప్పుడు చెప్పండి, కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిలా కాదా అని చెప్పాల్సింది ఎవరు? మామూలుగా అయితే గవర్నర్ లేదా సెంట్రల్ లెవెల్లో వీళ్ళు చూసుకుంటారు. కానీ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఫెయిల్యూర్ అయిందా లేదా అని చెప్పేసి మరి జ్యుడిషియరీ దగ్గరికి వెళ్తే అది కేసును యాక్సెప్ట్ చేయడం అనేటటువంటి దాన్ని జ్యుడిషియల్ ఓవర్ రీచ్గా చెప్తామన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 3 పదాలు చాలా ఇంపార్టెంట్, అటు ప్రిలిమ్స్లోను ఇటు మెయిన్స్లోనూ చాలా యూస్ఫుల్. ఇవి ఇందాక నేను చెప్తున్నటువంటి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి, మర్చిపోతూ ఉంటాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ వాల్యూ అడిషన్. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించిందండి. ఇది కూడా మనకి బాగా న్యూస్లో ఉందన్నమాట. అదేంటి? యాపిల్ అనేటటువంటి ఫేమస్ మొబైల్ కంపెనీ ఏదైతే ఉందో, మొబైలే కాదు జనరల్గా డిఫరెంట్ యాపిల్ కంపెనీ డిఫరెంట్ టెక్నాలజీస్కి ఇంపార్టెంట్ కంపెనీగా చెప్తూ ఉంటాం. సో అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గమనించాలి. అదేంటి? గ్లోబలైజేషన్. ఈ పదానికి అసలు ఇక్కడికి ఏం సంబంధం అని అనుకోవచ్చు. కానీ యాపిల్ అనేటటువంటిది యుఎస్ఏకి సంబంధించిన కంపెనీ అండి. కానీ యాపిల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కానీ వాటికి సంబంధించిన కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేది కానీ యుఎస్ఏలో అనుకుంటున్నారా? కాదు. యుఎస్ఏలో వాళ్ళ యొక్క R&D వింగ్స్ ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. మిగిలిన కంట్రీస్లో అదర్ కంట్రీస్ ఎక్కడైతే లేబర్ చీప్గా అవైలబుల్గా ఉంటుందో వాళ్ళకి అవుట్ సోర్స్ చేస్తుంది. ఇది కొత్త ఇన్నోవేషన్, మీరు దీన్ని ఉపయోగించి మాకు ఇది తయారు చేసివ్వండి. అవుట్ సోర్సింగ్ అనేటటువంటి చేస్తుంది. జనరల్గా ఎటువంటి కంట్రీస్కి అవుట్ సోర్స్ చేస్తూ ఉంటుంది? కాస్ట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, ఓవరాల్ కాస్ట్, ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడికి ఇది అవుట్ సోర్స్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఇది ప్రస్తుతానికి అర్థమైందా? యాపిల్ కంపెనీ తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మోస్ట్లీ చైనాలో ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట. సో ప్రొడక్షన్ కాస్ట్ అక్కడ చీప్ లేబర్ ఉంటుంది కాబట్టి యుఎస్ఏలో R&D ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. గ్లోబలైజేషన్ వల్ల ఇట్లా వీటినే సప్లై చైన్స్ అంటారు. సో ఒక వస్తువుకు సంబంధించి సప్లై చైన్ అనేటటువంటిది డిస్ట్రిబ్యూటెడ్గా ఉంటుంది. సరే, ఇది విషయం. మరి ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటో, ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడ కర్ణాటకలో కోలార్ అనేటటువంటి ప్రదేశంలో విస్ట్రన్ అనేటటువంటిది ఒక కంపెనీ. విస్ట్రన్ అనేది తైవాన్కి సంబంధించిన కంపెనీ. దీనికి రకరకాల బ్రాంచెస్ ఉన్నాయన్నమాట, చైనాలోను ఇండియాలోను. ఇక్కడ యాపిల్ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ పెట్టిందనమాట. అయితే చాలామందిని కాంట్రాక్ట్ వర్క్ కింద కాంట్రాక్ట్ లేబర్గా ఇది ఎంప్లాయ్ చేసుకుంది. కాంట్రాక్ట్ లేబర్, గమనిస్తూ ఉండాలి నేను చెప్తున్న పదాలు. కాంట్రాక్ట్ లేబర్గా తీసుకుంది, కానీ వాళ్ళకి శాలరీస్ ఇవి సరిగా ఇవ్వలేదు. దాంతో గొడవ చేశారు, అయినా సరే వాళ్ళు వినలేదు. అప్పుడు బాగా వైలెంట్ యాక్టివిటీ అనేది రీసెంట్గా జరిగింది. చాలా కోట్ల నష్టం అనేది జరిగింది. దాంతో ఇక్కడ ప్రొడక్షన్ని టెంపరీగా ఆపేస్తున్నాము అన్నట్టుగా యాపిల్ చెప్పింది. సో అంటే ఇప్పుడు ఇది ఒక రిగ్రెసివ్ స్టెప్పా అన్నది చాలామంది చెప్తున్నది మీడియాలో. అమ్మో యాపిల్ వెళ్ళిపోతే ఎట్లా ఇదంతా అని. కానీ ఒక్కసారి ఫండమెంటల్గా ఒక్క విషయం ఆలోచించి చూడండి. ఎవరైనా సరే చట్టాలని పాటించాలి, అవునా కాదా? అది యాపిల్ కానీ ఇంకొకటి కానీ ఏదన్నా కానీ లా అబైడింగ్గా ఉండాలి, శాలరీస్ పే చేయాలి. ఇప్పుడు మనకి మన ఎంప్లాయీస్ ఇంపార్టెంటా, ఆ కంపెనీ ఇండియాలో ఉండడం ఇంపార్టెంటా అండి? సో లా అబైడింగ్గా లేని ఏ కంపెనీ అయినా సరే, అది ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, దానివల్ల మనకి ఎంత లాభం వచ్చినా సరే దాన్ని పాసిఫై చేయడం కోసం లేబర్ రైట్స్ అనేటటువంటివి, వర్కర్ రైట్స్ అనేటటువంటివి పోగొట్టకూడదు. సో అటు లేబర్ రైట్స్ ప్రమోషన్ ఉండాలి, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి కంపల్సరీగా. సో అటు ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ఉండే విధంగానూ ఉండాలి. అంతేగాని మాకు ఇన్వెస్ట్మెంట్స్ ఇంపార్టెంట్ అన్న ఆ సిగ్నల్ ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు. మాకు ఇన్వెస్ట్మెంట్ ఇంపార్టెంట్, మీరు ఎలా ఉన్నా కానీ, అది చాలా రాంగ్ స్ట్రాటజీ. మేము లేబర్ రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటాము, అది మనం ఉండాల్సిన రైట్ స్ట్రాటజీ.
ఇప్పుడు 4 లేబర్ చట్టాలు తీసుకొని వచ్చింది. దానికి సంబంధించి మనం ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం, ఒకసారి అది చూస్తారా? వాటిలో కోడ్ ఆన్ వేజెస్ అని ఒకటి ఉంటుందండి. కోడ్ ఆన్ వేజెస్ కింద కరెక్ట్ టైంకి శాలరీస్ చెల్లించాలి. సో ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఇవి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదండి, తెలుసుకోవాలి మీరు. 4 పాస్ అయ్యాయి కానీ ఇంకా ఇవి ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. సో ఇవి ఇంప్లిమెంటేషన్లోకి వస్తే ఇలాంటి వాటన్నిటిని సాల్వ్ చేసుకునేందుకు, ప్లస్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు లేబర్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఒకేసారి అంత పెద్ద ప్లాంట్ మీద అటాక్ చేశారు అంటే మరి ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉండుంటుంది కదా, ఒక్క రోజులో అప్పటికప్పుడు కాదు కదా. సో ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ట్రైపార్టైట్ అంటారు. ట్రై అంటే 3, ట్రైపార్టైట్ అంటే ఎవరెవరికి మధ్య, అటు లేబర్ యూనియన్స్కి, ఇటు గవర్నమెంటు, ఇటు కంపెనీ, ముగ్గురు మధ్య కూర్చొని మాట్లాడుకొని ఇలాంటి విషయాల్ని సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని మాకు ఇన్వెస్ట్మెంటే ప్రాధాన్యం అనేటటువంటిది ఇవ్వకూడదు, అలాగని మాకు లేబర్ రైట్సే ఇంపార్టెంట్, అసలు మీరు ఎలా పోయినా మాకు సంబంధం లేదన్నది కాదు. రెండు లేబర్ రైట్స్ ప్రొటెక్ట్ అవుతేనే ఇన్వెస్ట్మెంట్ రావాలి, అలాంటి సిచ్యువేషన్కి తీసుకొని రావాలి. అదే కోలార్ విన్స్టన్ ఇష్యూ. మీరు లేబర్ లాస్, లేబర్ రిలేషన్స్ అవి చెప్పేటప్పుడు దీన్ని ఒక ఇంపార్టెంట్ కేస్ స్టడీగా మీరు కోట్ చేయొచ్చండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియన్ ఎకానమీకి సంబంధించింది, ఎకనామిక్ గ్రోత్ అన్న కాన్సెప్ట్ గురించండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఇదిగో 2019 నుంచే గ్రోత్ స్లో డౌన్, 2018 నుంచే స్టార్ట్ అయింది కానీ 2019 నుంచి స్లో డౌన్ మొదలైంది. ఈ 2020లో ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఎకానమీలో ఎకనామిక్ రెసెషన్ అంటాం. ఎకానమీ రెసెషన్లోకి వచ్చేసింది. రెసెషన్ అంటే ఏంటి? 2 కాన్సిక్యూటివ్ క్వార్టర్స్లో నెగిటివ్ గ్రోత్ రేట్ ఉంటే దాన్ని రెసెషన్ అని అంటాం. రెసెషన్ స్టేజ్లోకి వచ్చేసాం. మరి ఇలాంటి టైంలో ఫాస్టర్ గ్రోత్ ఉండాలి అంటున్నారు, చాలా త్వరితగతిన వృద్ధి రేటుని సాధించాలి అన్నారు. మరి ఏ విధంగా అది పాసిబుల్? ఫాస్టర్ గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా పాసిబుల్? అది ఇప్పుడు మనకి వచ్చిన క్వశ్చన్. సరే, దాని గురించి ఏం చెయ్యాలి, అసలు ఇప్పుడు ఉన్నటువంటి నంబర్స్ ఏంటి, ఎలాగున్నాయి, అది ఒకసారి చూద్దామా? ఫస్ట్ చూడండి, నెక్స్ట్ ఇయర్ ఏ విధంగా సిచ్యువేషన్ ఉండబోతుంది అంటే, ఇదిగో ఎకానమీ అనేటువంటిది 8% గ్రోత్ ఉండొచ్చేమో అని చెప్తున్నారు. 2020-21 డిక్లైన్లో మనకి 8% గ్రోత్ రేట్ అనేటటువంటిది ఉండగలగాలి. అప్పుడు ఇదిగో ఈ ఇయర్తో వీటితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఎకానమీ లాగా ఉండాలి అంటే, కానీ అది కష్టమే, ఇప్పుడున్నటువంటి దాంట్లో కష్టమే. ఎందుకు కష్టం? ఎప్పుడైనా సరే ఒక ఎకానమీలో ప్రొడక్షన్ అనేటటువంటి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది, ఫస్ట్ అది తెలుసుకుంటే మనకి ఇది చాలా ఈజీగా అర్థమవుతుందండి. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక ఎకానమీలో ప్రొడక్షన్? 4 ఫ్యాక్టర్స్ ఉంటాయండి. వాటిని మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. ఏంటి ఆ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అన్నది ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. ఇందాక అన్నట్టు ముందు ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటో టకటగా గుర్తెచ్చేసుకోండి, ఇవన్నీ మీకు తెలిసినవే. నేను ఇక్కడ బేసిక్స్ కూడా కొన్ని చెప్తామని అట్లా చెప్తూ ఉన్నాను. ఏమేమి ఉంటాయి? ఒకటి క్యాపిటల్, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది ఉండాలి. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటి దాన్ని అటు గవర్నమెంట్ తీసుకొని రావాలి, ఇటు ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయాలి. అంటే ఎకానమీలో రిఫార్మ్స్ తీసుకొని రాగలగాలి, అంతేనా కాదా? రెండోది లేబర్, దానికి సంబంధించే కదా లేబర్ రిఫార్మ్స్ అన్నారు. సో ఆ లేబర్ రిఫార్మ్స్ అనేటటువంటిది తీసుకొని రావాలి. దాంతోపాటు గవర్నమెంట్ అనేటటువంటిది ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ వైపుగా ముందుకెళ్ళాలి, ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ వైపుగా ముందుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్కిల్ అంటే ఏంటి? జాబ్స్ రావాలి కానీ ముందు మనకి ఆ స్కిల్ సామర్థ్యం ఉండాలి కదా. సో స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ చేపట్టాలి. 4వది వచ్చేటప్పటికి ప్రొడక్షన్ ఉండాలి అంటే బేసిక్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్ ఇలాంటివి ఉండాలి. సో వీటికి సంబంధించి రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది బెటర్గా ఉండాలి. కానీ ఇదంతా మీరు గమనించాలండి, ఇదంతా కూడా ఒక సైడ్ డిమాండ్ సైడ్, ప్రొడక్షన్ అనేటటువంటిది సప్లై సైడ్కి సంబంధించింది, అవునా కాదా? మరి సప్లై సైడ్ అంటే ఏంటి ఇంతకీ? ఎకానమీని ఎప్పుడూ కూడా 2 డైమెన్షన్స్ నుంచి మనం చూస్తాం. ఒకటోది సప్లై సైడ్ అని, రెండోది డిమాండ్ సైడ్ అని. సప్లై సైడ్ అంటే ఎలా ప్రొడ్యూస్ చేయాలి, ఎలాగ సేల్ చేసుకోవాలి అని చెప్పేది సప్లై సైడ్. సో మనకి ప్రొడ్యూస్ చేయడానికి ఇవన్నీ కావాలి, కరెక్టే, కానీ కొనేవాళ్ళు ఉండాలి కదా, డిమాండ్ ఉండాలి కదా. సో ఆ డిమాండ్ అనేది బూస్ట్ చేయడానికి ప్రయత్నించాలి. దానికోసం ఆల్రెడీ ఈ పేరు వినే ఉంటారు, ఫిస్కల్ స్టిమ్యులస్ అని, ఆర్థిక ఉద్దీపన అంటాం. సో ఈ ఫిస్కల్ స్టిమ్యులస్ అనేటటువంటి దాన్ని గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నాం. సో దీని యొక్క ఎక్స్పెండిచర్ని పెంచాలి. ఫిస్కల్ స్టిమ్యులస్ మీద మనం పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఫిస్కల్ స్టిమ్యులస్ని పెంచుకుంటూ వెళ్తూ సప్లై సైడ్ని స్ట్రీమ్లైన్ చేసుకుంటే
అప్పుడే మనకి ఎకానమీలో ఫాస్టర్ గ్రోత్ రేట్ అనేటటువంటిది ఉంటుంది. అంతేగాని ఓన్లీ ఇట్ సైడ్ని చూసినా లేదా ఓన్లీ ఇట్ సైడ్ని మాత్రమే ఫోకస్ చేసినా కాదు, ఎకానమీని 2 సైడ్ల నుంచి బ్యాలెన్స్ చేయాలి. అది ఇక్కడ సారాంశం అండి. ఇంకొకటి, చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే కరెంట్ ఇష్యూస్లో అక్కడ చెప్పిన నంబర్స్, అక్కడ ఏం అవన్నీ చదువుతూ ఉంటారు. మనకి ఎగ్జామ్కి దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలన్నది మన ఫోకస్ అయి ఉండాలి. అర్థమైందా? అంతేగాని ఆర్టికల్లో ఏముంది, ఆర్టికల్ అనేది మన కోసం రాయరు కదా. సో అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా ఎడిటోరియల్స్ చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. దీంట్లో హెల్త్ కేర్ అసలు ఎలా ఉంది, ఇండియాలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేటటువంటిది ఎలా ఉంది. ఇదిగో స్లైడ్ అంటే ఏంటి, పడిపోవడం అని. హెల్త్ కేర్ అనేది పడిపోతున్నటువంటి హెల్త్ కేర్ని ఏ విధంగా మరి మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్నదన్నమాట. సో ఈ కంటెక్స్లో ఎప్పుడూ సరే బేసిక్స్ చూద్దాం. చూడండి, అసలు హెల్త్ కేర్కి సంబంధించినటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ అది చూద్దాం. బేసిక్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఏ విధంగా ఉంది, అసలు హెల్త్ కేర్కి సంబంధించి ఇన్సూరెన్స్ వ్యవస్థ అనేటటువంటిది ఏ విధంగా నడుస్తూ ఉంది, మూడోది దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, నాలుగోది ఏం చేద్దాం. ఎప్పుడూ కూడా ఒక స్ట్రక్చర్ అనేటటువంటిది, ఒక ఇష్యూని ఒక స్ట్రక్చర్లో పెట్టేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుందన్నమాట. రైట్, ఒకసారి చూద్దామా. ఫస్ట్ చూడండి, హెల్త్ కేర్ సెక్టార్లో పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ అంటున్నాం. సో పబ్లిక్ సెక్టార్ అనేటటువంటిది 30% ఉంటే ప్రైవేట్ సెక్టార్ అనేది 70% వరకు ఉందన్నమాట. వీటిలో 80% పీపుల్కి అసలు ఏ విధమైనటువంటి హెల్త్ ప్రొటెక్షన్ అనేటటువంటిది లేదు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఏదైనా బాగాలేకపోతే స్పెండ్ చేయాల్సిన అమౌంట్ 62%కి పెరగడం జరిగింది. గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది హెల్త్ కేర్ మీద? 1.13% జీడిపి మాత్రమే పబ్లిక్ స్పెండింగ్ అనేటటువంటిది మన మీద ఉంది హెల్త్ కేర్ వర్కర్స్కి సంబంధించి. సో ఇలాంటి కంటెక్స్లో మరి 12 crore ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అనేవి ఇచ్చారు. అయినా సరే మరి మిగిలిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి, హెల్త్ కేర్ అనేది ఎలా ఉండాలి? ఫ్రజైల్ అంటాం. ఫ్రజైల్ అంటే ఇబ్బందుల్లో ఉన్నట్టు అని చెప్పేసి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలండి. ఎస్పెషలీ ఈ COVID-19 టైంలో హెల్త్ కేర్ సిస్టమ్కి సంబంధించి అంత క్రైసిస్ వచ్చినప్పుడు ఎవరు దాని మీద ఎక్కువ మనకి ఫోకస్ చేయడం జరిగింది? పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టార్ హెల్ప్ అయిందా? ఇక్కడ మనం చూస్తే 70% ప్రైవేట్ సెక్టార్ ఉంటే ఎవరు దానికి రెస్పాండ్ అయ్యారు? పబ్లిక్ సెక్టార్ అనేటటువంటిదే రెస్పాండ్ అయ్యింది. సో అలాంటి కంటెక్స్లో ఏం చేయాలి? సేమ్, ఫస్ట్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫండింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సొల్యూషన్స్ ఏంటి? ఆ ఫండింగ్ ఇష్యూస్ని అడ్రస్ చేయాలి. రెండోటటువంటిది సో హ్యూమన్ రీసోర్సెస్ అంటాం. హ్యూమన్ రీసోర్సెస్ అనేది ప్రాపర్గా లేదు. సో ఆ హ్యూమన్ రీసోర్సెస్ ప్రాపర్గా ఉండే విధంగా మనం చర్యలు చేపట్టాలి. మూడోది ఏంటి? ట్రైనింగ్. ఆ హ్యూమన్ రీసోర్సెస్కి అంటే డాక్టర్స్, నర్సెస్, సో ట్రైనింగ్ అనేటటువంటిది ప్రాపర్గా ఉండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హాస్పిటల్స్ కానీ ఇవంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీట్గా ప్రాపర్గా బిల్డ్ చేయగలగాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుంది? హెల్త్ కేర్ సిస్టంలో హెల్త్ కేర్ సిస్టమ్ ఏదైతే స్ట్రాంగ్గా ఉంటుందో అది ఇంక్లూజివ్, అందరికీ క్వాలిటీ హెల్త్ కేర్ని అందించగలదు. అవునా కాదా? అందరికీ ఉండాలా, కొంతమందికే ఉండాలా? సో హెల్త్ కేర్ సిస్టమ్ ఇంక్లూజివ్గా ఉండాలి, యూనివర్సల్గా ఉండాలి. సో దానికి తగ్గట్టుగా మనం మెజర్స్ అనేటటువంటివి తీసుకోవాలి. స్లైడ్ అవుతూ ఉంది, చాలా బర్డన్ అనేది ఫేస్ చేసింది, కానీ గవర్నమెంట్ దాని మీద స్పెండ్ చేయగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేటప్పటికి సోషల్ జస్టిస్కి సంబంధించింది. రీసెంట్గా మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ అనేటటువంటిది శక్తి చట్టము అంటున్నారు. సో మనకి ఏపీలో దిశా చట్టం అనేటటువంటి దాన్ని అలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని శక్తి చట్టం అనేటటువంటి తీసుకొని వచ్చారండి. సో దీంట్లో ఉన్న క్రిటిసిజమ్స్ గురించి చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. బట్ అసలు అది దేనికోసమో, అది ఎందువల్ల తీసుకొని వచ్చారు, దాని యొక్క ఇంపాక్ట్ ఏంటో, దాని అడ్వాంటేజెస్ ఏంటో ఫస్ట్ మనం అది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే శక్తి చట్టం అనేటటువంటిది విమెన్ ప్రొటెక్షన్ కోసం తీసుకొని వచ్చారు. మరి విమెన్ ప్రొటెక్షన్ కోసం మంచిదే కదా. ఏంటి దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మనకి చాలా త్వరగా ఇప్పుడు ఎస్పెషలీ రేప్ కేసెస్లో, సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్లో వీటిలో చాలా త్వరగా మరి 15 days అనేటటువంటి దాంట్లో రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఇలాగ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇన్వెస్టిగేషన్ అనేది 15 రోజుల్లో కంప్లీట్ చేసి, గమనించాలి, ఇన్వెస్టిగేషన్ 15 రోజుల్లో కంప్లీట్ చేసి ట్రయల్ని 30 రోజుల్లో అయిపోయి అప్పీల్ ఏదన్నా ఉంటే 45 రోజుల్లో. సో ఓవరాల్గా చాలా క్విక్గా 100 days లోపల ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి అన్నటువంటిది గోల్ అన్నమాట.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే జస్టిస్ త్వరగా జరగాలి, చాలా చాలా ఇంపార్టెంట్, అది కరెక్టే. కానీ స్పీడీ జస్టిస్ అనేటటువంటిది ఫాల్టీ జస్టిస్కి దారితీయకూడదు. చాలా కేసెస్లో ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడం కానీ ఇదంతా ఎంతో కొంత టైం అనేటటువంటి తీసుకుంటుంది. ఇంకొకటి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, సో చెట్టు మొదలు స్ట్రాంగ్ చేయకుండా ఆకులకి వీటికి పురుగు మందులు చల్లడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో అలా ఉంటుందన్నమాట ఇది చాలా కేసులు. అంటే ఏంటి అంటే ఇప్పుడు కేసులు ఎందుకు డిలే అవుతున్నాయండి? ఇలాంటి చట్టాలు లేకపోవడం వల్ల డిలే అవుతున్నాయా, లేదా హ్యూమన్ రీసోర్స్ ప్రాబ్లము, సెన్సిటివిటీ, మనీ రోల్ ఉండడం, వీటి వల్ల డిలే అవుతున్నాయా? ఆలోచించాలి. ఎప్పుడు కూడా రూట్ కాజ్ ఏంటి? ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, దానికి రూట్ కాజ్ ఏంటి, అది మరి అడ్రస్ చేయగలగాలి. అంతేగాని పైన చేంజెస్ కాదు. ఇక్కడ చెప్తున్నటువంటిది అదనమాట. సెక్షువల్ వైలెన్స్ కేసెస్లో ఇంపార్టెంట్ ఇది, కరెక్టే. కానీ ఇంతకుముందు ఎన్నో చట్టాలున్నా ఇంప్లిమెంటేషన్ కాలేదు. ఇప్పుడు ఇంకో కొత్త చట్టం యాడ్ అయినట్టు అంత తప్ప ఇది ఎలా ఇంప్లిమెంట్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది? టైం లిమిట్ పెట్టినంత మాత్రాన ప్లస్ ఏమన్నారు, ఇంప్లిమెంట్ చేయకపోతే ఆ పబ్లిక్ అథారిటీ ఎవరైతే ఉంటారో ఆ పబ్లిక్ అథారిటీకి పనిష్మెంట్ ఉంటుంది అన్నారు. సో ఇప్పుడు ఎవరో కొల్లని తీసుకొని వచ్చి శిక్ష వేయచ్చా వేయకూడదా, వేసే ఛాన్స్ ఉందా లేదా, వేయచ్చా వేయకూడదా అంటే వేయకూడదు మామూలుగా, కానీ ఛాన్సెస్ ఉన్నాయా లేదా? సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చన్స్. విమెన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్, స్పీడియర్ జస్టిస్ ఇంపార్టెంట్, కానీ అది ఒక ప్రాసెస్లో జరగడం అనేది ఇంపార్టెంట్. సో నిర్భయ కేసు జస్టిస్ వర్మ కమిటీ వీళ్ళు చెప్పినట్టు అమెండ్మెంట్స్ ఇంపార్టెంటే, కానీ డ్రెకోనియన్గా ఉండకూడదు. ఆ విక్టిమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నారు, ఇంకొక ప్రొవిజన్ ఏంటి అంటే ఈ చట్టంలో ఒకవేళ ఎవరైనా ఫాల్స్ కేసులు పెడితే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము అని. సో ఫాల్ట్ కేసెస్, ఇప్పుడు విక్టిమ్ ఉన్నారు, విట్నెస్ ఎవరు లేరు, సో అది ఫాల్ట్ కేసు అని బాగా డబ్బులుంటే నిరూపించే ఛాన్సెస్ చాలానే ఉన్నాయి. సో అట్లా ఫాల్ట్ కేసెస్ పెట్టడం కానీ ఇవన్నీ కూడా చాలా మనకి ఈజీగా చేయగలిగేటటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మిస్యూజ్కి గురి అవుతాయి యూజ్ కంటే. అది ఇక్కడ క్రిటిసిజం అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఎకానమీ ఎథిక్స్కి సంబంధించిందండి. ఇక్కడ పర్సుయేషన్ అంటున్నారు. పర్సుయేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఎథిక్స్లో మీరు ఈ పదం బాగా వింటూ ఉంటారన్నమాట, ఒప్పించడము అని చెప్పేసి. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించి చట్టాలు తీసుకొని వచ్చారండి. ఫార్మర్స్ మరి ప్రొటెస్ట్లు చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి మేము ఒప్పిస్తాము ఫార్మర్స్ని అంటున్నారు. ఎప్పుడైనా సరే రెండు రకాల స్ట్రాటజీస్. ఒకటి, ఇదిగో దీంట్లో ఇవి ఫాల్ట్స్ ఉన్నాయి, సరే మేము వీటిని సరిచేస్తాం. రెండు, మీకు ఈ అష్యూరెన్సెస్ ఇస్తున్నాము, అది సరిచేసి మేము ఇవి తీసుకోగలుగుతాము అని చెప్పి. సో ఆ పర్సుయేషన్ అనేటటువంటిది ఫోర్స్ ద్వారానో లేదా వాళ్ళని డిస్క్రెడిట్ చేసి మీరు టెర్రరిస్ట్లని ఇంకోటి అది కాదు. పర్సుయేషన్ అనేది ఫియర్ ద్వారాను పర్సుయేషన్ అవుతుంది, అష్యూరెన్స్ ద్వారాను పర్సుయేట్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ చేయాల్సినవి ఫాల్ట్స్ ఉన్న వాటిని రెక్టిఫై చేస్తామని చెప్పి, అష్యూరెన్సెస్ మీరేం భయపడాల్సిన అక్కర్లేదు, ఎంఎస్పీ ఇవేమి ఎక్కడికి పోవు, ఇవి రెండూ చేయడం ద్వారా పర్సుయేషన్ చేయగలుగుతుంది. కానీ వాళ్ళని భయపెట్టో లేదా వాళ్ళ యొక్క మూమెంట్ని బ్యాడ్ అని చూపించో కాదు. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. పర్సుయేషన్ అనే పదం గురించి ఎథిక్స్లో రాస్తున్నప్పుడు మీరు ఎగ్జాంపుల్ వాడుకోవచ్చు. అగ్రికల్చరల్ యాక్ట్స్కి సంబంధించి సొల్యూషన్ ఏంటి అన్నప్పుడు ఈ పదాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సెక్యూరిటీ ఇష్యూస్కి సంబంధించి కోస్టల్ రాడార్ నెట్వర్క్ అంటున్నాం, CAR అని. ఈ కోస్టల్ రాడార్ నెట్వర్క్కి సంబంధించి మాల్దీవ్స్, మయన్మార్, బంగ్లాదేశ్ వీటిలో ఈ ఫెసిలిటీస్ అంటున్నారు. అంటే ఏంటి, మనకి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం. 2008లో ముంబై అటాక్స్ అనేవి జరిగాయండి, గుర్తుందా? సో ఈ ముంబై అటాక్స్ జరిగినప్పుడు అసలు ఏ విధంగా వచ్చారు టెర్రరిస్టులు ఇండియాలోకి? సీ రూట్ ద్వారా వచ్చారు. అప్పుడు బోట్ వేసుకొని టక్కున వచ్చేసారు. సో మనము ఎందుకు వాళ్ళని కనిపెట్టలేకపోయాము అంటే మన యొక్క మ్యారీటైమ్ ఇంటెలిజెన్స్ అనేది ఫెయిల్ అయింది, అవునా కాదా? సో అలాంటి టైంలో కోస్టల్ ఏరియాకి సంబంధించి ఈ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కానీ వీటన్నిటికీ సంబంధించి సెక్యూరిటీ ఇష్యూస్ కోసం రాడార్స్ అంటాం. సో ఈ రాడార్స్ ఉండేలాగా నెట్వర్క్ ఆఫ్ రాడార్స్ని ప్లేస్ చేసి ఒక సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్న రాడార్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఆ ఇన్ఫర్మేషన్ ఒక డేటాబేస్లో పెట్టుకోవడం, దాన్ని ఎవరైతే రిలవెంట్ ఉంటారో ఆఫీసర్స్ వాటికి షేర్ చేయడం అన్నమాట. సో ఈ విధంగా చేయడం మొదలుపెట్టారు. అయితే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో మరి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంటే కదా. ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ఉన్న కంట్రీస్ని అడిగారు, మీరు కూడా దీంట్లో ఏమైనా పార్ట్ ఉంటారా, ఈ రాడార్ నెట్వర్క్ని సెటప్ చేద్దాం, దాని నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ని అందరి యొక్క కలెక్టివ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ పదం గమనించాలండి. ఆ ఇన్ఫర్మేషన్ని
కలెక్టివ్ సెక్యూరిటీ కోసం ఉపయోగిద్దాము అని చెప్పారు. సో అప్పుడు కొన్ని కంట్రీస్ జాయిన్ అయ్యానమాట. ఆ కంట్రీసే మాల్దీవ్స్, మయన్మార్, బంగ్లాదేశ్. ఇలా మనం శ్రీలంక అని అడిగాము, వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకుంటాము అన్నారు. సో ఇలాగ మనం దాన్ని ప్రయత్నిస్తున్నాము. కొద్దిగా దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దామా? చూడండి, మారిషస్, సీషెల్స్, శ్రీలంక ఇవన్నీ ఆల్రెడీ దీంట్లో పార్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. గమనించండి, ఇండియాలో కోస్టల్ రాడార్ చైన్ నెట్వర్క్ అనేటటువంటి దాన్ని ప్లాన్ చేస్తున్నారు. రియల్ టైం మానిటరింగ్, హై సీస్లో థ్రెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రియల్ టైంలో మానిటరింగ్ చేయడానికి. ఇండియన్ ఓషన్ లిక్టోరల్ అంటే ఏంటి? బార్డర్ ఉన్నటువంటి స్టేట్స్, ఇండియన్ ఓషన్తో బార్డర్ ఉన్నటువంటి స్టేట్స్లో వాటికి సంబంధించి ఏ ఏ కంట్రీస్ ఆల్రెడీ మెంబర్స్గా ఉన్నాయి? మారిషస్, సీషెల్స్, ఇవి రెండు ఇండియన్ ఓషన్లో, శ్రీలంక ఇవన్నీ దీంట్లో పార్ట్గా ఉన్నాయి. ఇప్పుడు మాల్దీవ్స్, మయన్మార్, బంగ్లాదేశ్ వీటిని జాయిన్ అవ్వండి అని అడిగాము. ప్లాన్స్ ఇవన్నీ ఉన్నాయి. థాయిలాండ్తో మనము మంతనాలు జరుపుతూ ఉన్నాం. సరే, మ్యారీటైమ్ డేటా ఫ్యూజన్ అనేటటువంటి దానికి చాలా మెజర్స్ ఇప్పటికే తీసుకున్నాం. ఏమేమి మెజర్స్ తీసుకున్నాం? ఒకటి, ఇండియన్ నేవీ ద్వారా ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ అనాలిటిక్స్ సెంటర్, దీన్ని సెటప్ చేయడము. దాని ప్రకారం ఇదిగో 22 కంట్రీస్ కలిసి డేటాని షేర్ చేసుకుంటున్నాయి. అది కాకుండా ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్ అనేటటువంటి దాన్ని సెటప్ చేయడం. చాలా యూరోపియన్ కంట్రీస్ కూడా వాళ్ళ షిప్స్ వెళ్తున్నప్పుడు డేటాని మనతో షేర్ చేసుకుంటాయి. సో ఈ విధంగా దాంతోపాటు ఈ కోస్టల్ రాడార్ నెట్వర్క్, ఇందాక చెప్పాం కదా, ఈ కోస్టల్ రాడార్ నెట్వర్క్, వీటి ద్వారా, ఈ 3 మెజర్స్ ద్వారా ఇండియన్ ఓషన్ టైంలో మ్యారీటైమ్ ఏరియాలో సెక్యూరిటీని వీటిని పెంపొందించుకోవడం కోసం తీసుకున్నటువంటి మెజర్స్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్కి సంబంధించి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో లాస్ట్ 5 ఇయర్స్లో మనకి ఇండియా యుఎస్ఏ మధ్యలో కొన్ని ఇష్యూస్ అనేటటువంటివి, కొన్ని అగ్రిమెంట్స్ జరిగాయి, కొన్ని ప్రాబ్లమ్స్ జరిగాయి. మరి వాటిని ఎలాగ సాల్వ్ చేసుకుండేది? ఈ అగ్రిమెంట్స్ని ఎలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంప్లిమెంట్ చేసుకుండేది? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకుండేది? ఈ 4 ఇయర్స్లో ట్రంప్ టైంలో కొన్ని జరిగాయి కదా, మరి ట్రంప్ ఏమో వెళ్ళిపోతున్నారు బాయ్ బాయ్ చెప్పి, జో బైడెన్ వచ్చేస్తున్నారు కదా, ఎలాగా? అది ఈ ఆర్టికల్లో చెప్పిందండి. ఇక్కడ 4 పాయింట్స్ మనం చదువుకోవాలి. ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ చాలా పెద్ద టాపిక్ అండి. ఈ ఆర్టికల్లో 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఈ 4 ఇష్యూస్ ఏంటి అన్నది మనం చూద్దాం. రైట్, ఇండియా యుఎస్ఏ రిలేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాని కింద ఇక్కడ ఉన్న పాయింట్స్ అన్నీ మీరు రాసుకుంటూ ఉంటే మనకి కొన్ని రోజుల తర్వాత ఆ పాయింట్స్ అన్నీ కలిపి ఒక చిన్న నోట్స్ లాగా చేసుకొని చదువుకోవచ్చు. అట్లా ప్లాన్ చేసుకోవాలి మీరు. గమనించండి, ఫస్ట్ వచ్చేటప్పటికి మనము యుఎస్ఏతో కలిసి కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, కాట్సా అంట. సో ఈ చట్టం యుఎస్ఏ పాస్ చేసింది. పాస్ చేసినప్పుడు ఏమందంటే, మా యొక్క అడ్వర్సరీస్ ఎవరున్నా సరే మేము వాళ్ళని వదిలిపెట్టాం, వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తాము అన్నారు. అప్పుడు ఏమన్నారంటే, ఇదిగో మాకు రష్యా అనేది అడ్వర్సరీ. సో రష్యా దగ్గర ఎవరు కొనుక్కున్నా సరే ఏదైనా డిఫెన్స్కి సంబంధించి కానివి మేము వాళ్ళ మీద శాంక్షన్స్ వేస్తామన్నారు. అయితే ఇండియా S-400 మిజైల్ సిస్టమ్స్ని కొనుక్కుంటాము అని రష్యాకి మాట ఇచ్చేసి ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నాయి. మనకు అది ఇంపార్టెంట్. ఆల్రెడీ చైనా దగ్గర వీటన్నిటి దగ్గర ఉన్నాయి కాబట్టి అది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఆ కంటెక్స్లో మరి వాళ్ళు ఏమన్నారు, ఇదిగో ఇండియా కదా అని మేము వదిలేస్తాం అనుకోవద్దు, మరి దీన్ని మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. టర్కీ మీద ఆల్రెడీ వాళ్ళు శాంక్షన్స్ వేశారు, మరి మన మీద వేస్తారా వేరా? ఫస్ట్ది. రెండోది, మన 2 దేశాల మధ్య ఎంఓయూ దేనికి సంబంధించి న్యూక్లియర్ అగ్రిమెంట్ అనేది ఉందండి. దాంట్లో వెస్టింగ్హన్ హౌస్ అనేటటువంటిది NPCLతో కలిపి అగ్రిమెంట్ చేసుకుంది. ఏమని? ఇదిగో మేము కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ సెటప్ చేస్తామని. మరి దాని సంగతి ఏంటి ఇంకా తెలీదు. నెక్స్ట్, మరి డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ GSP అంట, ఈ జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ని తీసేశారు. తీసేసి మీరు డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. ఇది అంటే ఏంటి ఇంతకీ అంటే, జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటే మన దగ్గర నుంచి వెళ్తున్నటువంటి ఏవైతే కొన్ని గూడ్స్ ఉంటాయో వాటి మీద తక్కువ టారిఫ్ వేయడం యూఎస్ఏలో. సో అలా కాదు, మేము అసలు దాన్ని తీసేస్తున్నాం, మీరు మా దగ్గర నుంచి వచ్చే మెడికల్ డివైజెస్కి, డైరీ ప్రోడక్ట్స్కి ఎక్కువ టారిఫ్ వేస్తే మేమెందుకు ఇవ్వాలి మీకు అని GSP స్టేటస్ని తీసేయడం కానీ, లేదా మనకి కొన్ని ఫౌండేషనల్ డిఫెన్స్ అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాం. సో మరి వాటికి సంబంధించి ఏంటి ఫైనల్ ఏంటి అన్నది కానీ, ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్న ఇష్యూస్. ఎవరి మధ్య అండి? ఇండియా యుఎస్ఏ మధ్యలో పెండింగ్లో ఉన్న ఇష్యూస్ ఇవి. సో ఇవి ఏ విధంగా జో బైడెన్ టైంలో మరి ఉండబోతున్నాయి
అన్నది ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో ఈ 4 విషయాలు పెండింగ్లో ఉన్నాయన్నది తెలుసుకుంటే చాలన్నమాట. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, లాస్ట్ ఆర్టికల్ కూడా ఇవాళకి. న్యూ వైరస్ స్ట్రెయిన్ అనేటటువంటి దాన్ని అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంది అని చెప్పి యూకేలో చెప్తూ లండన్లో మరి లాక్డౌన్ను విధించడం జరిగింది యూకే. ఇంతకీ న్యూ స్ట్రెయిన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి కరోనా వైరస్ ఉందండి, దాంట్లో ఆర్ఎన్ఏ అనేది ఉంటుంది, రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటాం. సో ఈ ఆర్ఎన్ఏ దీంట్లో కొన్ని చేంజెస్ వల్ల దాని రూపంలో కానీ దాని యొక్క పనితీరులో కానీ కొంత చేంజెస్ అనేవి ఉంటాయి ఆర్ఎన్ఏ మార్పుల వల్ల. వాటినే స్ట్రెయిన్ అని అంటారు, వేరే స్ట్రెయిన్ అని చెప్తా ఉంటాం అనమాట. సో అట్లాంటి స్ట్రెయిన్ని మరి అది త్వరగా స్ప్రెడ్ అవుతుంది, 70% ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని మరి పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ అనేది చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్లో ఏం చేయాలి? ఒకటి, ఇప్పుడు ఆల్రెడీ ఫైజర్ ఇవన్నీ వ్యాక్సిన్ ఉన్నాయి కదా, ఈ వ్యాక్సిన్ దీనికి పనికొస్తుందా? ఎస్. సో ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది పనికొస్తుంది. రెండోది, వ్యాక్సిన్ ఉంది కదా అని ఎలా పడితే అలా ఉందామా? లేదు, సోషల్ డిస్టెన్సింగ్ అనేటటువంటిది ఉండాలి. సో అది అన్ని కంట్రీస్కి వ్యాప్తించవచ్చు, సో ముందుగానే ఉండాలి. మూడోది, హెల్త్ కేర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఇవే మన దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజీస్. హెల్త్ కేర్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడము, సోషల్ డిస్టెన్సింగ్ ఇవి మెయింటైన్ చేయడము, వ్యాక్సినేషన్ అనేటటువంటిది సేఫ్గా ఉన్న వ్యాక్సిన్స్ని ప్రమోట్ చేయడము, ఇవి ఇప్పుడు మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు. ఇవాళ ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ క్వశ్చన్స్ ఇవ్వట్లేదండి. స్లోగా రేపు ఎల్లుండి అలాగా మనం స్లోగా మళ్ళీ ఫామ్లోకి వచ్చేద్దాం, రైట్? మళ్ళీ ప్రిలిమ్స్ మెయిన్స్ మన స్ట్రక్చర్ ఎలా ఉంటుందో అలాంటి పద్ధతులే పాటిస్తూ వెళ్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.